ఇంకోటి ఇప్పుడు ఎస్బీఐ అని ఉంది కదా కానీ ఏదన్నా లోపల అందరితో కలిసిపోవాలి కానీ ఏదో బయట ఫోన్ ఇచ్చి ఒకసారి ఫోన్ అంటే కాబట్టి ఆయన కొంచెం ఇంకోటి నా మర్యాద వాళ్ళకు తెలిసేదేమో మంచిగా ఉంటుంది. నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళు బేమర్యాద అవుతుంది. అదే మీరు అదే ఎవడే సంసారి చెప్పండి, ఎవడు సంసారి చెప్పండి, ఎవడో సుధకు చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచి ఇక నాకు ముందే కట్టుకొని రేపు ఎన్నికల కోసం పెట్టుకుంటాను. నేను బయటకు వెళ్తే రోజు ₹1,00,000 కట్టుకుంటాను. మళ్ళీ ఇంటికి వచ్చాక దిగుకుంటాయి పైసలు. మామూలుగా మీరు డబ్బులు తీసుకుని అది ఎంత చేసారు అయితే ఏమైంది అన్యవాడం వినంగా అయితే బండి దూరం ఉంది బొమ్మ దగ్గర ఉంది మీరు నడుచుకుని ముందుకు వెళ్ళిపోయారు డబ్బులు లేవు టైంకి పెట్టుకోను అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు 7 వేలకు ఇంత ముందుకే 50,000 కట్టుండే కానీ అప్పుడే తక్కువ చేసినాం లెక్క పెట్టుతాడు 5-10 వేలే మిగిలిన అడుగు విన్నారా నేను పచ్చాడే గట్టే ఉండేది పరిస్థితి. ఇట్లా ఈ చిల్లర వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు బర్కది. ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి నా మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిలే ₹7,000 డీజిల్ వస్తుంది. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా ఇంటికి వచ్చారు 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే గడపచ్చి 2,000 డీజిల్ లేవంటే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్ నేను కొట్టుతాను కుట్టినా చెప్పి ఆ రోజు పిఏ అన్న బండి బండి ఉన్నట్లు 5,000 బదులు అని తర్వాత అంటే ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చినప్పుడు చివరి మున్సిపల్ ఆఫీస్ నాకు ఇచ్చారు ఏదో వెళ్ళకుండా ఏదైనా కట్ట సార్ పొద్దునే వచ్చాయి అంటే ఏదుంటాయని అయిపోయినాయి. అయితే అదే చూసినాను ఎస్బీఐ అనే ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తలేదు సార్. సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించగానే తర్వాత సంగతి చూడాలి. కొంచెం మీరు అటు కన్ను పెట్టాలి. ఇంకోటి ఆ బెల్ట్ షాపులు ఉన్నాయి కదా ఆయన ఏడేడు ఉన్నాయో ఆ బెల్ట్ షాప్ పెట్టి అది చూసి తెలిసి అది చెప్తే ఇక అది ఒక గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ అవుతాం. తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు. సిండికేట్ అయ్యామంటే కాలే మాకు ఇది ఇవ్వాలి అట్లా ఇవ్వాలి బయట వాళ్ళకి ఎట్లిస్తామా అంటే మేనేజ్మెంట్ లోకల్ చూసుకోవాలి. నాకు ఇవ్వాలంటే బయట వాళ్ళకి ఇస్తాం మనం ఏం చేస్తాం ఏ రకంగా చెప్పినా కానీ మేము కావట్లేదండి. సరే ఇవన్నీ మనకు కొత్త వచ్చినాయి షాపులు అనుభవం లేదు కదా. మీరు ఒక్క మాట చేయగారు జర కనిపెట్టంటే సరిపోతుంది. ఎందుకంటే మీరు చెప్తారు మీరు పెద్ద మాదేం మీరు చెప్పిన చేసిన పెద్ద బిల్డప్ ఇచ్చారు అనుకో పాటల ముందు మేము దూరం కథ ఏం కావాలి పడదలచ్చిపోయావు. ఇప్పుడు అవతలకి ఎవడని చెప్పిన నాకు ఫోన్ చేసి దమ్ముంటారు కదా. అవతల ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో చేసిరనుకో ఇటు తెస్తే వాళ్ళ కథ కూడా ఇదే ఉంటుంది కదా. ఏ రూట్ పోయేటో ఆ రూట్లో ఇప్పుడు నేను అదనంగా పోయినసారి మీరు 15 లీటర్లు చేసినా నేను గట్టిగా చేయమని చెప్పాను. లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయాలని కూడా చెప్పాను. అంతే సార్ కొత్తగా నాకు చేయమని చెప్పలేదు. ఓకే నాగేశ్వర నాకు